పండు నా ఆనందమో మనకైనంత బాధలు లేరయ్యా. మన కాలమందరూ మన అవస్థ తీరలేదు, మనకి సంతానం లేదు, అవి చింతలు తీరలేదు. పట్టుకో చింతలు తీరలేదు. కానుబలేదు మనకు అర్థం అవి బాలలు లేని మన బ్రహ్మదేవుడు గుళ్ళు ఆ పురుషుడు లేని పులిబోనన్నారు నాయన. అవి బొద్దు మాదిరి చూసిన ఆ ఎల్లాల లేని మరింటికి కొలువన్నారు. అయ్యి కాక ఇరుమాను చెక్క పొరుమానుకు పొందలయ్యా, పొరుమాను చెక్క ఇరుమానుకు పొందలయ్యా. కడుపులు పుట్టిన బిడ్డేని కావాలి గాని ఇంటి ముంగడి చెట్టు పండేని కావాలి గాను మరి ఇతరమైన వాళ్ళు కోరు సూచన అయ్యర్త చేసిన అంబులు మరగిన వర్ధులు పాల ఆ కటికి చేసిన అంబులు మరి గంగవర్ధులు పాల అయ్య మీద కప్పిన బట్ట వేడి సాగలోడి పాల ఆ కొడుకు జల్లిన కూడు మరి కోగులు పాలన్నారు. ఐదాజిన ధనవంతో రైతులు పాలన్నారు. వచ్చినావు అమ్ములు అలవాడు అయితే అమ్ముడులో కలిసి అదుకు అన్నలు అలవాడు అయితే అన్నల కలిసి అదుకు ఎల్లుళ్ళు అలవాడు అయితే ఎల్లుళ్ళు అదుకు అదుకు చూసినావు నేను అమ్మగిరి కళ్యాణం అయ్యా యాదరైపోతాను. ఎప్పుడైతేను పెద్దమాదేవి అటువంటి కష్టయుట్టాలు కలిగి రాజుందా ఆ పెద్ద రాజు చూడర్రా. ఆ బల్లును తెల్లవారుతాడికి ఆ మంద మీద పావురారు అవి కుమ్ముకుమలాడి మరి కుమ్మలాడటం చూసినాడు. ఆ లొట్టాది పావురాలకు మరి మంచిగా చేసినాడు. ఆ 12వ ఎకరం మీద జాబు చదువుతున్నాడు. జాబు చదివినాడు. ఒళ్ళొంపు పెద్దయ్య మనసు మరి ఉండడం లేదు చూడర్రా. ఆ చింతకాయ వాళ్ళ పెద్దయ్యా మరి చింతించిపోయినాడు. అమ్మ నాయన ఎందరో ఎంత పని ఉన్నదా నేనేమి చదువుతున్నాయి ఆడాల మందకొచ్చు ఆ అల్లుడు పల్లి కొండ పెడతామని అడుగుతాను. గురువులు పల్లికొండ రాజుడికి మేనల్లుడా పుట్టిన పురోధి కారణము మా చిన్నలకి గురువు మా పెద్దలకి పల్లికొండ అయ్యత్త మామకో 6 మాసాలు పెద్ద అల్లుడా
అదిగో చూసినావు అయినా ఆవులు నీకు ఎల్లడి అదిగో యాదవులు నీకు ఎల్లడి గోవులు నీకు ఎల్లడి గోపి కుమారులు ఎల్లడి వచ్చి ప్రజల ఒంటి వరదళ్ళు నీకు ఎల్లడి చెరుకు వద్దలు ఒంటి చెల్లుళ్ళు నీకు ఎల్లడి ఏనుగా ఒంటి అమ్ములు నీకు ఎల్లడి అయినా చూసినావా నీకెల్లడాళ్ళు సంవత్సరం వెళ్తాను కళ్యాణం వెళ్ళిపోతాను నేను బాలల్ని పెడతాను ఈ భవదేశం ఎప్పుడైతే మామబాబుడు చెప్తున్నాడు ఓరు మామని లేదు బంగారం అయిపోయారు ఓరి ఎంత పని చేసినావు 3 కాలాల్లోనికి 2 కాలాలు పోయినాయి ఒంటి కాలం ఉన్నది నీకు ఒంటేక మెరిసి ఒళ్ళుగ్గులు పడ్డాది కంటేక మెరిసి గాత్రం తొక్కువైపోయింది ఉల్లి పువ్వులాడి చర్యాలము ఉగ్గులు పడిపోయింది నీకు మల్లి పువ్వులాడి చర్యాలము మడతలు పడిపోయింది తక్కువ తాంబడాలు రుచులు ఎక్కువైపోయినాయి ఈ ఉరితి కాలంలోన ఎందుకై కుర్తిగా పెట్టుకున్నావు ఈ సగం కాలంలోనూ సంతానం ఎక్కడ కలుగుతుంది నీకు కళ్యాణం అంటే ఎక్కడ ఉన్నది అనుకున్నావు కళ్యాణం అంటేనో దేశాల కాడ కళ్యాణం వెళ్ళడం ఎప్పుడు కళ్యాణంలో కానుపు కలగడం ఎప్పుడు ఎందుకయ్యా డాస పడతావు అడాసమతి కానుకోస నేనేమి చేద్దాం మీ 4 తమ్ముడు కాడా 6 కొడుకులు ఉన్నారు 7 కొడుకు తెచ్చుకొని నీ ధనం కట్టుకోమన్నా ఆవులు మంచి ఉన్నారు 5 అమ్మలు ఎల్లులు అమరమ్మ 5 అన్నదమ్ములు ఆవులు పెంచుకొని అందరికి ఉన్నాడు బలరాజు అమ్మాయి జోలు అందరికి అద్దయ్య రాజు అలాంటి ఆవులు అయ్యా నువ్వు పార్లు ఈ నా నీళ్ళు తాగు నిత్యాలు కన్నీళ్ళు రావు సరిచేమకి చావు దక్కవు శక్తిమైన వాళ్ళు అస్తమానమైన పొద్దేడు దోమలు మేయవు పుత్ర సంతానం నేనేమి చేస్తున్నావు అయినా చేతులు గురువులు మరి కీర్తి నేను చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతాన్నా అప్పుడు వాడగాలి కరువు బొమ్మికిలి ఆడు తప్ప అనుదారి అన్నమల ఎరగడ్డ అడే అన్నమల ఆడు అడుగులు ఎండివి జగదంపు అడుగులు ఎన్నివి విరుదులు ఆకాశ అడుగులు హనుమంతు విరుదులు గురిజోడి మొగలాడ కూరి కొట్టాలు చంద్రోడి మొగలాడ చంద్రు కొట్టాలు వర్ణాయి వీర గోపు యాక ఎక్క పిడుగు గంజి మోగాలు తెల్లి చూసిరావు అసమ శంకరాన్ని బిరుదు పెద్ద ఇదోని బయలుదేరు
నామ చరణతో వాలి మాయమ్మ అందుతోని కదలవా నామాలతోని కదలమన్నా వెళ్ళి కోసయ్య నీరే విషయతులు కుమిడి కొట్టాడు కుమిడి కొట్టాడు రత్త కుమిడి కలిసిన అప్పుడు అంపురు